డ్రగ్స్, జంక్ ఫుడ్, అడల్టరేటెడ్ వీడియోస్, ఓటీటీ ఎడిక్షన్, నాన్ స్టాప్ ఎంజాయ్మెంట్. ఇది స్లో పాయిజన్. ఎడిక్షన్ స్టార్ట్ అవ్వడం చాలా స్వీట్గా ఉంటుంది. బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ పోతుంది, మెమరీ వీక్ అయిపోతుంది, ఫ్యూచర్లో మీ కెరియర్ సఫర్ అవుతుంది. రియల్ పీపుల్ ఎలా అనిపిస్తారు మీకు? ఇరిటేటింగ్గా అనిపిస్తారు. మీకు పేరెంట్స్ ఏమి ఎనిమీస్ కాదు. అసలు ఈ ఎడిక్షన్ నుంచి మనం బయటికి రాగలుగుతామా? తల్లిదండ్రులు కూడా చంపేస్తా ఉన్నారు. నువ్వు అక్కడ ఉన్నావా? అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్స్టాపబుల్ ఉమెన్. నేను మీ శైలజ డోగిపర్తి. టీనేజ్ ట్రూత్. ఎడిక్షన్స్ ఆర్ డిస్ట్రాయింగ్ యువర్ టీనేజ్ అండ్ లైఫ్. ఆనందం కాదు, ఇది నాశనం. ఈ వీడియో చూస్తున్న ప్రతి టీనేజర్కి నేను డైరెక్ట్గా చెప్తున్నా, మీ టీనేజ్ లైఫ్ స్పాయిల్ అవుతుంది. డ్రగ్స్, జంక్ ఫుడ్, అడల్టరేటెడ్ వీడియోస్, ఓటీటీ ఎడిక్షన్, నాన్ స్టాప్ ఎంజాయ్మెంట్. ఇది ఫ్రీడమ్ కాదు నాన్న, ఇది స్లో పాయిజన్. అసలు మనకి ఎందుకు ఈ ఎడిక్షన్ అనేది ఇనిషియల్గా అబ్బా ఎంత ఫీల్ గుడ్గా ఉంటుంది. ఎడిక్షన్ స్టార్ట్ అవ్వడం చాలా స్వీట్గా ఉంటుంది. జస్ట్ ఫన్ అనిపిస్తూ ఉంటుంది, రిలాక్సేషన్ అనిపిస్తూ ఉంటుంది, స్ట్రెస్ రిలీఫ్ అనిపిస్తూ ఉంటుంది. బట్ నో బడీ టెల్స్ యూ వన్ ట్రూత్. అడిక్షన్ నెవర్ కమ్స్ టు మేక్ యూ హ్యాపీ, ఇట్ కమ్స్ టు కంట్రోల్ యూ. బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. టీనేజ్ లో మీ బ్రెయిన్ డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. బట్ డ్రగ్స్ వల్ల, అడల్టరేటెడ్ వీడియోస్ వల్ల, ఎక్సెస్ స్క్రీన్ టైం వల్ల బ్రెయిన్ వైరింగ్ ని డ్యామేజ్ చేస్తాయి అన్నమాట. కాన్సన్ట్రేషన్ పోతుంది, మెమరీ వీక్ అయిపోతుంది, మోటివేషన్ డై అయిపోతుంది, ఫ్యూచర్లో మీ కెరియర్ సఫర్ అవుతుంది. మీ ప్రెజెంట్ ఎంజాయ్మెంట్ మీ ఫ్యూచర్ని స్టీల్ చేసేస్తుంది. సో జాగ్రత్త. మీ ఓటీటీ, ఫేక్ ఎంజాయ్మెంట్, ఎక్స్రేటెడ్ వీడియోస్ రియాలిటీ కాదు. ఓటీటీ లైఫ్ రియాలిటీ కాదు. అవి ఫేక్ బాడీస్, ఫేక్ రిలేషన్షిప్స్, ఫేక్ హ్యాపీనెస్. బట్ మీ మైండ్ అవి రియల్ అని బిలీవ్ చేస్తూ ఉంటుందన్నమాట. రిజల్ట్ ఏంటి? రియల్ లైఫ్ బోరింగ్ అనిపిస్తుంది. పక్కన వాళ్ళతో మాట్లాడాలనిపించదు, ఎవరితో టైం స్పెండ్ చేయాలనిపించదు. అబ్బా ఇప్పుడేంటి సోది, అమ్మ పిలిస్తే అబ్బా ఇప్పుడేంటి సోది. రెస్పాన్సిబిలిటీస్ ఏం చేయరు. రియల్ పీపుల్ ఎలా అనిపిస్తారు మీకు? ఇరిటేటింగ్గా అనిపిస్తారు. రియల్ గోల్స్ ఇంట్రెస్ట్ని ఇవ్వవన్నమాట. ఛాలెంజింగ్, చేజింగ్ ఉండదు మీ లైఫ్లో. మీరు ఏదైతే ఫేక్ చూస్తున్నారో అదే రియల్గా మారిపోతుంది, అదే చూడాలనిపిస్తూ ఉంటుంది. సో డ్రగ్స్ అండ్ జంక్ ఫుడ్ సైలెంట్ కిల్లర్స్ అన్నమాట. డ్రగ్స్ వన్ టైం అని స్టార్ట్ అవుతాయి, బట్ వన్ టైం నెవర్ రిమైన్స్ వన్ టైం. జంక్ ఫుడ్ డైలీ స్మాల్ ట్రీట్ లాగా ఉంటుంది, బట్ బాడీ స్లోగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. హెల్త్ పోతుంది, కాన్ఫిడెన్స్ పోతుంది, డిసిప్లిన్ పోతుంది. మీ పేరెంట్స్ హార్డ్ వర్క్ని మీ ఎడిక్షన్స్ వేస్ట్ చేస్తున్నాయి అన్నమాట. ఈ ఎడిక్షన్ వల్ల మీకు బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది, హెల్త్ పోతుంది. ఇవన్నీ మీ కెరియర్ నాశనం చేసేస్తుంది. మీరు కాన్ఫిడెన్స్గా ఉండలేరు. ఇవన్నీ నాశనం చేసేస్తున్నాయి మీ డ్రగ్స్, మీ ఎడిక్షన్స్. సో రియల్ లైఫ్లో బ్రతకండి, ఎడిక్షన్స్తో వద్దు. మీ డ్రీమ్స్లో బతకండి, మీ డ్రీమ్స్ కోసం వర్క్ చేయండి, మీ డ్రీమ్స్ని అచీవ్ చేయడం కోసం వర్క్ చేయండి. ఒక్కరోజేగా ఏముందిలే బతకం, ఇది కాకపోతే అదేలే. రోజు పేరెంట్స్ మీకు చెప్తూనే ఉంటారు, నిద్ర లేవగానే నీ బెడ్షీట్ ఫోల్డ్ చేయి, నీ బెడ్ని కరెక్ట్గా చేసుకొని. కానీ ఒక్కరోజన్నా విన్నావా? మడత పెడుతున్నావా నీ బెడ్షీట్స్? నీ సెల్ఫ్ డిసిప్లైన్ లో ఉన్నావా? అబ్బా ఎప్పుడు ఇదే సోది, ఇంట్లో పేరెంట్స్ చెప్తున్నారు ఇప్పుడు ఏమో చెప్తుంది అనుకుంటున్నారేమో. ఇవన్నీ డిసిప్లైన్ ని ఇంప్రూవ్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మీరు ఎంత డిసిప్లైన్ గా ఉంటారో మీ లైఫ్ అంత బాగుంటుంది. అలా అని చెప్పి గిరిగీసుకొని కూర్చోమనట్లా. లిమిటేషన్స్ చేసి తెలుసుకోండి, మీ బౌండరీస్ తెలుసుకోండి. ప్రతిదీ కూడా చిన్నదేలే, ఏముంది రిలాక్స్ అవుతాంలే అనిపిస్తుంది, బట్ దీనికి మీ లైఫ్ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. సో కేర్ఫుల్. మీ పేరెంట్స్ చూస్తున్న సీన్స్ ఏంటో తెలుసా? మీ ఐస్ టైర్డ్గా ఉంటాయి, మీ బిహేవియర్ అగ్రెసివ్గా ఉంటుంది, మీ మార్క్స్ డౌన్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళు అరుస్తారు, నాట్ బికాస్ ఆఫ్ యువర్ యాంగర్, బికాస్ ఆఫ్ ఫియర్.
ఫియర్ ఆఫ్ లూజింగ్ యూ. మీరెక్కడ మిమ్మల్ని మీరు కోల్పోతున్నారు, మీరెక్కడ మీ లైఫ్‌ని మీరు నాశనం చేసుకుంటున్నారు అనే భయం వాళ్ళలో ఉంటుంది. సో, అందుకని మీ పైన అరుస్తూ ఉంటారు. అంతే. మీకు పేరెంట్స్ ఏమి ఎనిమీస్ కాదు. వాళ్ళ కడుపులో నుంచి మీరొచ్చారు. యూ ఆర్ నాట్ ఫ్రమ్ దెమ్. యూ ఆర్ త్రూ దెమ్. ఇవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. మీరనుకుంటారు వాళ్ళకేం తెలీదులే పేరెంట్స్‌కి అనుకుంటారు. పేరెంట్స్‌కి అన్నీ తెలుస్తాయి. వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని. వాళ్ళ ప్రాణమే మీరు. ఎలా అనుకుంటారు వాళ్ళకేం తెలీవు అని చెప్పి. అందుకోసం మీకు భయం చెప్పాలి. మీకు డిసిప్లిన్‌గా ఉండాలి. ఎటు దారి తప్పకూడదు అని వాళ్ళు ఆ ఫియర్‌లో మీతో అరుస్తూ ఉంటారనమాట. అంతేకాని మీరంటే వాళ్ళకి ద్వేషం ఉండదు. మీరేమి వాళ్ళకి ఎనిమీసు కాదు. అసలు ఈ అడిక్షన్ నుంచి మనం బయటికి రాగలుగుతామా? మన డ్రీమ్స్‌ని మనం రీచ్ అవ్వగలుగుతామా? తప్పకుండా. ఈ అడిక్షన్ నుండి మనం బయటికి రావచ్చు. బట్ ఫస్ట్ స్టెప్ ఏంటి? యాక్సెప్ట్ చేయడం. ఐ యామ్ అడిక్టెడ్ టు థిస్ అని యాక్సెప్ట్ చేయండి ఫస్ట్. సెకండ్ స్టెప్ టాక్ టు పేరెంట్స్. మాట్లాడండి మీ పేరెంట్స్ తోటి. మీ మెంటర్స్ తోటి మాట్లాడండి. మీ గురించి ఎవరైతే సీరియస్‌గా కేర్ చేస్తారో వాళ్ళ గురించి మాట్లాడండి. అలాంటి ఫ్రెండ్స్‌తో మాట్లాడండి. అడిక్షన్ అని చెప్పడం షేమ్ కాదు. కంటిన్యూ చేయడము డేంజర్. సో, బీ కేర్‌ఫుల్. అడిక్ట్ అవ్వొద్దు దేనికి కూడా. ఫ్రెండ్ చెప్పాడనో, వాళ్ళు చెప్పారనో, వీళ్ళు చెప్పారనో మీరు అనవసరమైన ఊబిలోకి దిగొద్దు. ఇప్పుడు ఎలా తయారయ్యారు అంటే చిన్న పిల్లలు కూడా గంజాయికి అడిక్ట్ అయిపోతున్నారు. చిన్న చిన్న పిల్లలు చాక్లెట్‌లు. నేను మొన్న న్యూస్ పేపర్‌లో చదివాను. నెల్లూరులో ఒక పేపర్‌లో వచ్చింది. ఒక స్కూల్‌లో చాక్లెట్స్ రూపంలో ఇస్తున్నారంట. కొనుక్కుంటున్నారంట. అసలు ఈ అడిక్షన్ వల్ల ఎన్ని అనర్థాలున్నాయో తెలుసా? మీకు డబ్బులు కావాలి. ఆ డబ్బుల కోసం దొంగతనాలు మొదలుపెడతారు. ఆ దొంగతనాలు కాస్త పెద్ద పెద్ద రాబరీస్‌కి మీరు రాబరీస్ చేయడానికి అలవాటు పడిపోతారు. తర్వాత మీరు చెడ్డ పనులు చేయడానికి అలవాటైపోతారు. మీ లైఫ్‌లో ఏదైనా సరే కోల్పోవడానికి, పోగొట్టుకోవడానికి మీరు రెడీ అయిపోతారు. నీకసలు నిజాయితీ, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అనే విచక్షణను గూడా కోల్పోతారు. తల్లిదండ్రులు గూడా చంపేస్తా ఉన్నారు. ఈ విచక్షణ రహితంగా తయారవుతారు ఈ అడిక్షన్స్ వల్ల. సో, జాగ్రత్త. డియర్ చిల్డ్రన్, మీ టీనేజ్ లైఫ్ ఎంజాయ్‌మెంట్ కోసం కాదు. మీ టీనేజ్ లైఫ్ ఫౌండేషన్ కోసం. ఈ ఏజ్‌లో డిసిప్లిన్ ఉంటే లైఫ్‌లో ఫ్రీడమ్ వస్తుంది. ఈ ఏజ్‌లో ఎడిక్షన్ ఉంటే లైఫ్‌లో పెయిన్ ఒస్తుంది. అప్పుడు బాధపడతారు మీరు. అరే! అమ్మ ఆ రోజు చెప్పింది. నాన్న ఆ రోజు చెప్పాడు. మా పిన్ని ఆ రోజు చెప్పింది. మా ఫ్రెండ్ ఆ రోజు చెప్పింది. నేను వినాల్సింది కదా! నేను ఆ రోజు ఇగ్నోర్ చేశాను అని ఆ రోజు బాధపడతారు. సో, ఎడిక్షన్ కోసం మీ విచక్షణని కోల్పోవద్దు. ఎడిక్షన్‌నే మానేయండి. ప్లీజ్ స్టాప్ బిఫోర్ ఇట్స్ టూ లేట్. చూజ్ లైఫ్. చూజ్ పేరెంట్స్. చూజ్ ఫ్యూచర్. మీకు లవ్‌కి వీటన్నిటికి చాలా టైం ఉంది. టీనేజ్‌లో వచ్చేదంతా కన్‌ఫ్యూజనే. పర్మనెంట్ ఐడియాస్ కాదు. పర్మనెంట్ డెసిషన్స్ కాదు అవన్నీ కూడా. సో, బీ కేర్‌ఫుల్. దేనికైనా అడిక్ట్ అవుతున్నాము అంటే మీరు దాన్ని కట్ చేయడానికి చూసుకోండి. మీ ఫ్యూచర్ చాలా ఇంపార్టెంట్. మీ అందమైన డ్రీమ్స్ చాలా ఇంపార్టెంట్. మీ కలల్ని మీరు సాకారం చేసుకోండి. మీ డ్రీమ్స్‌కి, మీ గోల్స్‌ని అచీవ్ అవ్వాలి అంటే సడెన్‌గా ఎక్కడి నుంచో ఊడిపడవు అవన్నీ. ఒక డిసిప్లైన్డ్ లైఫ్‌ని మనం లీడ్ చేస్తే వన్ డే యూ విల్ రీచ్ యువర్ లైఫ్. మనము ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వాలి. ఎలాంటి వాళ్ళతో ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వాలి? ఇప్పుడు పిల్లలందరూ కూడా చాలా మంది ఎన్నెన్నో సాధిస్తా ఉన్నారు. ఏఐ అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు. నువ్వక్కడున్నావా? ఆ రేస్‌లో నువ్వున్నావా? చూసుకో. ఎడిక్షన్ వైపు వెళ్తున్నావా? జీవితంలో మంచిగా నీ లైఫ్‌ని లీడ్ చేయడం వైపు వెళ్తున్నావా? చూస్ చేసుకో నీ లైఫ్‌ని నువ్వు. ఇవన్నీ టెంపరరీనే. నీ ప్లెజర్‌ని డిస్ట్రాయ్ చేస్తాయి. టెంపరరీ ప్లెజర్ కెన్ డిస్ట్రాయ్ ఎ పర్మనెంట్ ఫ్యూచర్. సో, బీ కేర్‌ఫుల్. Pin this comment. If this episode made you uncomfortable, it means it's time to change. This is Shailaja signing off. We will meet you in next episode. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.